హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్వాతంత్ర్యం అనంతరం విద్యా విధానానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వాతంత్ర్యం అనంతరం విద్యా కమిటీలు, స్వాతంత్రం తర్వాత వచ్చిన కమిటీలు, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. విశ్వవిద్యాలయాల కమిషన్ 1948. స్వాతంత్ర్యం అనంతరం మన దేశంలో మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయాల విద్యను మెరుగుపరచడానికి గాను మరియు ఉన్నత ప్రమాణాలను పెంపొందించడానికి గాను తగిన సలహాలు, సూచనలు ఇవ్వమని 1948 సంవత్సరంలో కేంద్ర విద్యా సలహా బోర్డు CABE వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. 2. విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులను 3 రకాలుగా వర్గీకరించారు. 1 ప్రొఫెసర్, 2 రీడర్, 3 లెక్చరర్. 3. విశ్వవిద్యాలయాలు మేధో కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి అని సిఫారసు చేశారు రాధాకృష్ణన్ కమిటీ వారు. విశ్వవిద్యాలయాలను మేధో కేంద్రాలుగా, నాలెడ్జ్ సెంటర్స్గా అభివృద్ధి చేయాలి. 4. విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పని గంటలను, పని దినాలను, వేతన స్కేళ్లను, ఆర్థిక వనరుల కోసం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGCను ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పని గంటలను, పని దినములను, వేతన స్కేళ్లను, ఆర్థిక వనరుల కోసం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది UGC. 5. మన విద్యా యంత్రాంగంలో సెకండరీ విద్య మిక్కిలి బలహీనంగా ఉంది కావున దీనిని వెంటనే సంస్కరించాలి, లేనట్లయితే విశ్వవిద్యాలయ విద్యను బలోపేతం చేయలేమని సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ సూచించింది. ఈ సిఫార్సులే కాక ఇంకా రాధాకృష్ణన్ కమిటీ మాతృభాషలోనే బోధన చేయాలి, వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి, విశ్వవిద్యాలయాల పనితీరును మెరుగుపరచాలి, పరీక్ష విధానం మారాలి, వ్యాసరూప పరీక్షలను ఆబ్జెక్టివ్ పరీక్షలతో సమన్వయం చేయాలి. ఇలా చాలా సిఫార్సులు చేసింది రాధాకృష్ణన్ కమిటీ. 6. CABE కమిటీ. CABE కమిటీ 1948లో మే నెలలో సమావేశమై సిఫార్సులు చేసింది. 7. CABE అనగా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 8. ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి 1:40గా ఉండాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి 1:40గా ఉండాలని CABE కమిటీ సిఫార్సు చేసింది. తర్వాత రాబోయే 10 సంవత్సరాలలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 6 నుంచి 11 సంవత్సరాల వయోపరిమితిలోని బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని పాఠశాలల అవసరమైతే 2 పాఠశాలలు అవసరమైతే వానికి 2 షిఫ్టులుగా ఉపయోగించాలి అని CABE కమిటీ సూచించింది. తర్వాత 9. BC కేర్ కమిటీ 1951. ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండవలసిన సంబంధాలపై సూచన చేయమని 1951లో BC కేర్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండవలసిన సంబంధాలపై సూచన చేయమని 1951లో BC కేర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ BC కేర్ కమిటీ యొక్క సిఫార్సులు చూసినట్లయితే స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలి, పాఠశాలల తనిఖీకి తగిన ఏర్పాట్లు చేయాలి, పాఠ్యపుస్తకాల తయారీలో అధికారులు, అనధికారుల సేవలను ఉపయోగించుకోవాలి, జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి అని BC కేర్ కమిటీ సిఫార్సు చేసింది. సెకండరీ విద్యా కమిషన్ 1952-53. 10. CABE ఏర్పాటు చేసిన 2వ కమిటీ సెకండరీ విద్యా కమిషన్. CABE ఏర్పాటు చేసిన 2వ కమిటీ సెకండరీ విద్యా కమిషన్. CABE అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 11. సెకండరీ విద్యా కమిషన్ను ఏమంటారు? మాధ్యమిక విద్యా కమిషన్ లేదా లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ అని అంటారు. సెకండరీ విద్యా కమిషన్ను మాధ్యమిక విద్యా కమిషన్ లేదా లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ అని అంటారు.
12వ బిట్టు 1952వ సంవత్సరంలో సెకండరీ విద్యలో మార్పులను తీసుకురావడానికి ఆనాటి మద్రాస్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన కమిటీని నియమించారు. 1952వ సంవత్సరంలో సెకండరీ విద్యలో మార్పులను తీసుకురావడానికి ఆనాటి మద్రాస్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన కమిటీని నియమించారు. 13 సెకండరీ విద్యా కమిషన్ యొక్క విద్యా స్వరూపం 5+3+4+3. సెకండరీ విద్యా కమిషన్ యొక్క విద్యా స్వరూపం 5+3+4+3. 14 ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యతో అనుసంధానం చేసేది సెకండరీ విద్య అని సెకండరీ విద్యా కమిషన్ అభిప్రాయం. ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యతో అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని సెకండరీ విద్యా కమిషన్ యొక్క అభిప్రాయం. 15 బోధనలో క్రియాపద్ధతి ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టాలి. బోధనలో క్రియా పద్ధతి, దీన్ని కృత్యాధార పద్ధతి అని కూడా అంటారు. ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టాలి. 16 పాఠశాలలు స్వయం పోషక పబ్లిక్ పాఠశాలలుగా రాణించాలి. పాఠశాలలు స్వయం పోషక పబ్లిక్ పాఠశాలలుగా రాణించాలి. 17 నాణ్యమైన పాఠ్యపుస్తకాలను ప్రచురించడానికి టెక్స్ట్ బుక్ కమిటీలను నియమించాలి. నాణ్యమైన పాఠ్యపుస్తకాలను ప్రచురించడానికి టెక్స్ట్ బుక్ కమిటీలను నియమించాలి. ఇవే కాక సెకండరీ విద్యా కమిషన్ యొక్క సిఫార్సులు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని చూసినట్లయితే విద్యా వ్యవస్థ భావి నాయకత్వానికి మార్గదర్శనం చేయాలి. గురుకుల పాఠశాలలను స్థాపించాలి. గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో అడవుల పెంపకం, పశు పోషణ వంటి వ్యవసాయ సంబంధిత కోర్సులను కూడా ప్రవేశపెట్టాలి. పరీక్ష విధానాన్ని సంస్కరించాలి. ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రవేశపెట్టి పరీక్ష విధానంలో ఉన్న ఆత్మాశ్రయతను తగ్గించాలి. బహుళార్థ సాధక పాఠశాలలను ప్రారంభించాలి. పుస్తక జ్ఞానం కంటే వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించాలి. ఇవన్నీ కూడా సెకండరీ విద్యా కమిషన్ యొక్క సిఫార్సులు. స్త్రీ విద్యపై జాతీయ కమిటీ 1955-57. 18 ప్రణాళికా సంఘం యొక్క విద్యా ఉపసంఘం విద్యాశాఖామాత్యుల సమావేశ తీర్మానం ఆధారంగా శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ అధ్యక్షతన జాతీయ కమిటీ స్త్రీ విద్యకై నియమించబడింది. ప్రణాళికా సంఘం యొక్క విద్యా ఉపసంఘం విద్యాశాఖామాత్యుల సమావేశ తీర్మానం ఆధారంగా శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ అధ్యక్షతన జాతీయ కమిటీ స్త్రీ విద్యకై నియమించబడింది. స్త్రీ విద్యపై జాతీయ కమిటీ సిఫార్సులు చూసినట్లయితే స్త్రీ పురుషుల మధ్య ఉన్న అంతరాలను తొలగించాలి. బాలికల స్త్రీ విద్యకై ఒక జాతీయ మండలిని రూపొందించాలి. బాలికల స్త్రీల విద్య కోసం సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను ప్రతి రాష్ట్రం రూపొందించుకోవాలి. ప్రాథమిక దశలో బాలబాలికలందరికీ ఒకే రకమైన పాఠ్యాంశాలు ఉండాలి. దేశంలో వృధా సమస్యపై శాస్త్రీయ అధ్యయనం జరపాల్సి ఉంది. ఇవన్నీ కూడా స్త్రీ విద్యపై జాతీయ కమిటీ సిఫారసులు. కొఠారి కమిషన్ 1964-66. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా ఆనాటి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ అయిన డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన భారతీయ విద్యా కమిషన్ను జూలై 14, 1964న కేంద్ర ప్రభుత్వం నియమించింది. స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా ఆనాటి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ అయిన దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన భారతీయ విద్యా కమిషన్ను జూలై 14, 1964న కేంద్ర ప్రభుత్వం నియమించింది. 20 కొఠారి కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య 11. వీరితో పాటు USA, UK, USSR, ఫ్రాన్స్, జపాన్ దేశాలకు సంబంధించిన విద్యావేత్తలు కూడా సభ్యులుగా ఉన్నారు. 21 కొఠారి కమిషన్ 1964 అక్టోబర్ 2 నుండి పనిచేయడం ప్రారంభించి 21 నెలల పాటు పనిచేసి నివేదికను రూపొందించింది. కొఠారి కమిషన్ 1964 అక్టోబర్ 2 నుంచి పనిచేయడం ప్రారంభించి 21 నెలల పాటు పనిచేసి నివేదికను రూపొందించింది. 22 కొఠారి కమిషన్ తన నివేదికను 1966 జూన్ 29న విద్యా జాతీయ అభివృద్ధి లేదా వికాసం అనే పేరుతో ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన MC చాగ్లాకు తన నివేదికను సమర్పించాడు. 23 కొఠారి కమిషన్ నివేదిక
భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అనే వాక్యంతో ప్రారంభం అవుతుంది. కొఠారి కమిషన్లో 3 భాగాలు మరియు 19 అధ్యాయాలు కలవు. 24 కొఠారి కమిషన్లో 3 భాగాలు 19 అధ్యాయాలు కలవు. మొదటి భాగము 1 నుంచి 6 అధ్యాయాల వరకు, రెండవ భాగము 7 నుంచి 17 అధ్యాయాల వరకు, మూడవ భాగము 18, 19 అధ్యాయాలు. ఇలా కొఠారి కమిషన్లో మొత్తము 19 అధ్యాయాలున్నాయి. 3 భాగాలు ఉన్నాయి. 25 కొఠారి కమిషన్ విద్యా స్వరూపం 10+2+3. కొఠారి కమిషన్ విద్యా స్వరూపం 10+2+3. కొఠారి కమిషన్ సిఫార్సులు చూసినట్లయితే, కొఠారి కమిషన్ సూచన మేరకు మన దేశంలో మొట్టమొదటిసారిగా 1968వ సంవత్సరంలో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. కొఠారి కమిషన్ సూచన మేరకు త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టారు. సామాన్య పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి. ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలి. అన్ని విద్యా దశలలో ఎన్ఎస్ఎస్, ఎన్సిసిలు అంతర్భాగంగా ఉండాలి. విద్యలో నిలుపుదల, స్తబ్దతను అరికట్టాలి. అభ్యుదయ అధ్యయన కేంద్రాలుగా ఐఏఎస్సీలను ప్రారంభించాలి. ఇవన్నీ కూడా సిఫార్సులు. జాతీయ విద్యా విధానం 1968. 26వ బిట్టు 1967లో భారత ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులతో నియమించిన కమిటీ సూచనలతో ఎన్ఈపీ 1968ని 1968లో కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. 27 జాతీయ విద్యా విధానం 1968 విద్యా స్వరూపం 10+2+3. 28 పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి. అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్, జాతీయ భాషగా హిందీ, మూడవదిగా ప్రాంతీయ భాషను ప్రవేశపెట్టాలి. ఇవే కాకుండా జాతీయ విద్యా విధానంలో కొన్ని సిఫార్సులను చూద్దాము. 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి. వయోజన విద్య, అక్షరాస్యతను మొదలైన కార్యక్రమాలను నిర్వహించాలి. పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రారంభించాలి. నిరంతరం మూల్యాంకనం చేసే పరీక్షా విధానాన్ని అమలు చేయాలి. ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వాలి. పారిశ్రామిక విద్య కోసం ఐఐటి, పాలిటెక్నిక్ మొదలగు శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా జాతీయ విద్యా విధానం 1968లోని సిఫార్సులు. 29 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977-78. 1977 జూన్లో భారత ప్రభుత్వం గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన ఈశ్వరీభాయ్ జే పటేల్ అధ్యక్షతన సెకండరీ స్థాయి విద్యా కోర్సులు, సిలబస్లు, పాఠ్యపుస్తకాలను సమీక్షించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. అదే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. 30 ఈ కమిషన్ తన నివేదికను 1977లో నివేదించింది. 31 సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ SUPWకు ప్రముఖ స్థానం కల్పించాలి. సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటే SUPWకు ప్రముఖ స్థానం కల్పించాలి. ఈ కమిటీ ఉపాధ్యాయులకు బోధనా గైడ్లు, బోధనోపకరణాలు అవసరమని సిఫార్సు చేసింది. ఈ కమిటీ ఉపాధ్యాయులకు బోధనా గైడ్లు, బోధనోపకరణాలు అవసరమని సిఫార్సు చేసింది. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీలో మరికొన్ని సిఫార్సులను చూసినట్లయితే, 1, 2 తరగతులలో భాషా పుస్తకాలు మాత్రమే ఉండాలి. 3, 5 తరగతులకు భాష, గణితం, పరిసరాల విజ్ఞానం ఉండాలి. ఇంటి పని 5వ తరగతి వరకు ఇవ్వవలసిన అవసరం లేదు అని పాఠశాలలోనే స్వయం అధ్యయనానికి ఎక్కువగా అవకాశం కల్పించాలని సూచించింది. డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ 1978. 33వ బిట్టు 1978లో మద్రాస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య గారి అధ్యక్షతన ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీ మాల్కం ఆదిశేషయ్య కమిటీ. 34 మాల్కం ఆదిశేషయ్య కమిటీ +2 కరికులంను రివ్యూ చేసి తన నివేదికను లెర్నింగ్ టు డూ టువార్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే శీర్షికతో నివేదికను సమర్పించింది.
35 సాధారణ విద్యతో పాటు వృత్తిపరమైన బోధన సాగాలని, వృత్తి విద్యను పూర్తి చేసిన వారికి అప్రెంటిస్ సౌకర్యం కల్పించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. జాతీయ విద్యా విధానం 1986. 1978 అక్టోబర్ 18న గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో నాటి ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ విద్యారంగంలో సంస్కరణ ఆవశ్యకతను గురించి ప్రస్తావించారు. 37 1985 జనవరి 5న అప్పటి భారత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ పాఠశాలలకు వెళ్లే వయస్సున్న పిల్లలు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేటట్లు విద్యా వ్యవస్థ ఉండాలని సూచన చేశారు. 38 1985 నాటి హెచ్ఆర్డీ మంత్రి పివి నరసింహారావు ఎన్ఈపీ 1986 రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 39 పివి నరసింహారావు తన నివేదికను విద్యారంగంలో సవాళ్లు ఒక విధాన దృక్పథం అనే పేరుతో ముసాయిదాను రూపొందించాడు. పివి నరసింహారావు తన నివేదికను విద్యారంగంలో సవాళ్లు ఒక విధాన దృక్పథం, ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అనే పేరుతో ముసాయిదాను రూపొందించాడు. 40 పార్లమెంటు జాతీయ విద్యా విధానం 1986ను ఏప్రిల్ 20, 1986న ఆమోదించింది. 41 జాతీయ విద్యా విధానం 1986 విద్యా స్వరూపం 10+2+3. 42 బట్టి పట్టే చదువుకు స్వస్తి చెప్పే విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలి. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ సిసిఈ అంటారు. బట్టి పట్టే చదువుకు స్వస్తి చెప్పే విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలి. కాకుండా జాతీయ విద్యా విధానం 1986లో మరికొన్ని సిఫార్సులను చూసినట్లయితే శిశు సంరక్షణకు శిశు సంరక్షణ కేంద్రాలను ప్రతిపాదించాలి. ప్రాథమిక విద్యను సార్వజనీకరణం చేయడం, విలువల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం, ప్రస్తుత అవసరాలకు తగిన వృత్తి విద్యా కోర్సులను ప్రారంభిస్తూ వృత్తి విద్యను ప్రోత్సహించడం ఇవన్నీ కూడా జాతీయ విద్యా విధానం 1986లో సిఫార్సులు. ఆచార్య రామమూర్తి కమిటీ 1990. 43వ బిట్టు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి దానిని కార్యాచరణ రూపంలోనికి తీసుకురావడానికి ఆచార్య రామమూర్తి అధ్యక్షతన మే నెల 7వ తేదీన 1990న ఈ కమిటీని నియమించింది ఆచార్య రామమూర్తి కమిటీ. 44 ఆచార్య రామమూర్తి తన నివేదికను టువార్డ్స్ ఎన్లైటెన్డ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో నివేదించాడు. 45 1991 జనవరి 9న రామమూర్తి కమిటీ చేసిన సిఫార్సులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మరికొన్ని రామమూర్తి కమిటీలోని సిఫార్సులను చూద్దాము. శిశు సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యకు అంగన్వాడీ పాఠశాలలను కొనసాగించాలి. బోధనలో శిశు కేంద్రీకృత విధానాలను అనుసరించాలి. శిక్షా కార్మి పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాలలు లేని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్యను అందించాలి. తర్వాత ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరచాలి. ఇవన్నీ కూడా ఆచార్య రామమూర్తి కమిటీలోని సిఫార్సులు. జనార్దన్ రెడ్డి కమిటీ 1991. 46వ బిట్టు 1991 మార్చి 8, 9 తేదీలలో జరిగిన సిఏబిఏ సమావేశంలో రామమూర్తి కమిటీ సిఫార్సులను ఎన్ఈపీ 1986 సిఫార్సులను పరిశీలించి ఆచరణీయ వ్యూహాలను సిఫార్సు చేయడానికి ఎన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన 16 మంది సభ్యులతో కూడిన కమిటీ జూలై 31, 1991న ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 47 జనార్దన్ రెడ్డి కమిటీ భారతదేశం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టక ముందే దేశంలో ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలని ఆకాంక్షించింది. అంగన్వాడీ కేంద్రాలలో నియామకం పొందే వారిలో అవసరమైన ఉన్ముఖీకరణ నైపుణ్యాలను పెంపొందించాలి. అంగన్వాడీ వర్కర్లకు తగిన శిక్షణను ఏర్పాటు చేయాలి. తర్వాత ప్రస్తుతం అమలవుతున్న నల్లబల్ల పథకాన్ని 8వ పంచవర్ష ప్రణాళికల్లో కూడా కొనసాగించాలి. ఇవన్నీ కూడా జనార్దన్ రెడ్డి కమిటీలోని సిఫార్సులు.
యశ్పాల్ కమిటీ 1993. బడి పిల్లలు పాఠశాలకు మోసుకుపోయే పుస్తకాల బరువుపై అధ్యయనం చేయడానికి యూజీసీ మాజీ అధ్యక్షులు అయిన ప్రొఫెసర్ యశ్పాల్ గారి అధ్యక్షతన 8 మంది సభ్యులతో 1992లో కమిటీని ఏర్పాటు చేశారు. అదే యశ్పాల్ కమిటీ. 49. యశ్పాల్ తన నివేదికను 1993 జూలై 15న నివేదించింది. 50. యశ్పాల్ కమిటీ తన నివేదికను లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేరుతో రూపొందించారు. భారం లేని అభ్యసనం అని అర్థం వస్తుంది. యశ్పాల్ కమిటీ తన నివేదికను లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేరుతో రూపొందించారు. భారం లేని అభ్యసనం. 1993లో యశ్పాల్ కమిటీ సిఫార్సులను పరిశీలించడానికి చతుర్వేది కమిటీని ఏర్పాటు చేశారు. పరీక్షా విధానం ప్రశ్నల తయారీలో మార్పులను తీసుకురావాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేయాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి 1:30గా నిర్ధారించారు. తర్వాత పాఠశాల సౌకర్యాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలను అప్పగించడం. ప్రాథమిక తరగతుల పాఠ్యపుస్తకాలు ఆ స్థాయిలను ఉపాధ్యాయులతోనే రూపొందించడం. ఇవన్నీ కూడా యశ్పాల్ కమిటీలోని సిఫార్సులు. 1వ బిట్టు. మాధ్యమిక విద్యా కమిషన్ విద్యా నిర్మితిని ఇలా విడగొట్టింది. 5+3+4+3. 2. సెకండరీ విద్యా కమిషన్ ప్రధాన సిఫార్సు కానిది. సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు. సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు. 3. మొదలియార్ కమిషన్ వీటిని మేధావి ప్రయోగశాలలుగా పోల్చింది. గ్రంథాలయాలను. మొదలియార్ కమిషన్ గ్రంథాలయాలను మేధావి ప్రయోగశాలలుగా పోల్చింది. 4. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఏర్పాటు కావడానికి కారణమైన కమిషన్ మొదలియార్ కమిషన్. 5. క్రింది వానిలో సరికాని జత. ఆప్షన్స్ చూసినట్లయితే మాధ్యమిక విద్యా కమిషన్ 1952-53 సరైనదే. జాతీయ విద్యా కమిషన్ 64-66 1964-66 సరైనదే. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1947 అని ఇచ్చారు కాబట్టి ఇది సరికాదు, ఎందుకంటే 1948 రాధాకృష్ణన్ కమిటీ. 4. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977 ఇది కూడా సరైనదే. 3వది సరికాని జత రాధాకృష్ణన్ కమిటీ 1948 ఇక్కడ 47 అని ఇచ్చారు, ఇది సరికాదు. 6వ బిట్టు. మాధ్యమిక విద్యా కమిషన్ ప్రకారం మాధ్యమిక విద్యా తరగతులు కాలము 6-12 7 సంవత్సరాలు. 7. మొదలియార్ కమిషన్ సిఫారసు కానిది. ఒక సబ్జెక్టు కోసం ఒకే పుస్తకం ప్రామాణికంగా ఉండాలి. ఒక సబ్జెక్టు కోసం ఒకే పుస్తకం ప్రామాణికంగా ఉండాలి. ఇది మొదలియార్ కమిషన్ యొక్క సిఫారసు కాదు. 8వ బిట్టు. మాధ్యమిక విద్యా కమిషన్ ఉపాధ్యాయులకు సంబంధించి చేసిన సిఫారసు కానిది. ఉపాధ్యాయుల కోసం వృత్తి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. 9. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ ఏర్పాటైన సంవత్సరం 1955-56. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ ఏర్పాటైన సంవత్సరం 1955-56. 10. మౌలిక విద్యపై స్టాండింగ్ కమిటీకి నియమించబడిన వారు జి. రామచంద్రన్. మౌలిక విద్యపై స్టాండింగ్ కమిటీకి నియమించబడిన వారు జి. రామచంద్రన్. 11. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ చేసిన సిఫారసు కానిది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను మౌలిక శిక్షణా సంస్థలుగా మార్చివేయాలి. తర్వాత 12. మొదలియార్ కమిషన్ సిఫారసులకు సంబంధించి సరికానిది. ఉపాధ్యాయులకు డబుల్ బెనిఫిట్ స్కీమ్లను వర్తింపచేయాలి. మొదలియార్ కమిషన్ సిఫార్సులకు సంబంధించి సరికానిది. ఉపాధ్యాయులకు డబుల్ బెనిఫిట్ స్కీమ్లను వర్తింపచేయాలి. 13. స్త్రీ విద్యపై జాతీయ కమిటీ అధ్యక్షురాలు దుర్గాబాయ్ దేశ్ముఖ్. స్త్రీ విద్యపై జాతీయ కమిటీ అధ్యక్షురాలు దుర్గాబాయ్ దేశ్ముఖ్. 14. దుర్గాబాయ్ దేశ్ముఖ్ కమిటీ స్త్రీ విద్యపై చేసిన సిఫారసు కానిది. అధిక నమోదు గల బాలబాలికలు గల గ్రామాలకు ప్రభుత్వం బహుమతులు అందచేయాలి. 15. గ్రామీణ మహిళలను పాఠశాలల్లో చదివేటట్లు చేసి వారిని స్కూల్ మదర్స్గా నియమించి ప్రోత్సహించాలి అని చెప్పిన కమిటీ భక్తవత్సలం కమిటీ. గ్రామీణ మహిళలను పాఠశాలల్లో చదివేటట్లు చేసి వారిని స్కూల్ మదర్స్గా నియమించి ప్రోత్సహించాలి అని చెప్పిన కమిటీ భక్తవత్సలం కమిటీ.
16 లింగ వివక్షత పాఠ్యాంశాలను తొలగించాలి మరియు లైంగిక విద్యకు సంబంధించి పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలి అని చెప్పిన కమిటీ హన్స్ మెహతా కమిటీ. 17 స్త్రీ విద్యపై జాతీయ కమిటీకి సంబంధించి సరైన అంశంను గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాము. పాఠశాల విద్యా వ్యవస్థలో సహవిద్యను ప్రోత్సహించాలి, ఇది స్త్రీ విద్యలో భాగమే. తర్వాత స్త్రీ విద్య అభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి, ఇది కూడా స్త్రీ విద్యా కమిటీలో భాగమే. తర్వాత 1వ తరగతి ప్రవేశానికి వయోపరిమితి 6+కు పెంచాలి. ఈ 3 వాక్యాలు కూడా సరైనవే. 18 త్రిభాషా సూత్రంలో భాగంగా అంతర్జాతీయ భాష ఇంగ్లీషు. 19 10 సంవత్సరాల విద్యా ప్రణాళిక సమీక్ష అని దేనిని పిలుస్తారు? ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్. 20 కొఠారి కమిషన్ సిఫార్సుకు సంబంధించి సరికాని ప్రవచనం. ప్రాథమిక స్థాయిల్లో తరగతిలో విద్యార్థుల సంఖ్య 45కి పరిమితం చేయాలి, ఇది కొఠారి కమిషన్ సిఫార్సులో సరికాని ప్రవచనం. 21 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీకి సంబంధించి సరికాని అంశం. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు 3:30 నుంచి 5:30 గంటల బోధనా సమయం సరిపోతుంది, ఇది ఈశ్వరీభాయ్ కమిటీకి సంబంధించి సరికాదు. 22 బహువిధ ప్రవేశ అవకాశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిన కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. 28 SUPWలో యు దేనిని సూచిస్తుంది? యు అనగా యూస్ఫుల్. SUPWలో యు అనగా యూస్ఫుల్. 24 కొఠారి కమిషన్ ఏ పేరుతో నివేదికను సమర్పించింది? విద్యా జాతీయాభివృద్ధి. 25 కొఠారి కమిషన్ను నియమించిన కాలంలో దౌలత్ సింగ్ కొఠారి గారు ఏ వృత్తిలో ఉన్నారు? యూజీసీ చైర్మన్గా. 26 జాతీయ విద్యా కమిషన్ తన రిపోర్టును ఏ రోజున ఎవరికి సమర్పించింది? జూన్ 29, 1966. MC చాగ్లా. 27వ బిట్టు దౌలత్ సింగ్ కొఠారికి సంబంధించి సరికాని అంశం. ఇతడు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాడు. దౌలత్ సింగ్ కొఠారికి సంబంధించి సరికాని అంశం, ఇతడిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 28 కొఠారి కమిషన్ నివేదికలో అధ్యాయాల విభాగాల సంఖ్య 19, 3. 29 కొఠారి కమిషన్ సిఫారసు కానిది. ప్రతి ఉపాధ్యాయ శిక్షణా సంస్థకు ఒక వృత్తి విద్యా పాఠశాల ఉండాలి. 30 కొఠారి కమిషన్ సిఫారసు కానిది. మాధ్యమిక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. కొఠారి కమిషన్ సిఫారసు కానిది, మాధ్యమిక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. 31 కొఠారి కమిషన్ సిఫారసు కానిది. ఎలిమెంటరీ స్థాయి వరకు బోధించే ఉపాధ్యాయుల శిక్షణా కాలం 1 సంవత్సరంగా ఉండాలి. ఎలిమెంటరీ స్థాయి వరకు బోధించే ఉపాధ్యాయుల శిక్షణా కాలం 1 సంవత్సరంగా ఉండాలి. 32 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రధాన సిఫారసు కానిది. పని అనుభవం. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రధాన సిఫారసు కానిది పని అనుభవం. 33 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీని నియమించిన కాలంలో పటేల్ గారు ఏ విశ్వవిద్యాలయానికి వీసీగా పనిచేస్తూ ఉన్నారు? గుజరాత్ విశ్వవిద్యాలయం. 34 SUPWకి సంబంధించి సరికానిది. SUPW భావనను జాతీయ విద్యా కమిషన్ ప్రతిపాదించింది. 35 ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ నిర్దేశించిన బోధనా సమయం ప్రాథమిక స్థాయి వారికి 2:30 గంటల నుంచి 3:30 గంటల వరకు. ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ నిర్దేశించిన బోధనా సమయం ప్రాథమిక స్థాయి వారికి 2:30 గంటల నుంచి 3 గంటల వరకు. 36 జాతీయ విద్యా విధానం 1986 అనేది భారతదేశ ప్రజలకు వీరు ఇచ్చిన వీలునామాగా పిలుస్తారు. రాజీవ్ గాంధీ. 37 విద్యలో సవాళ్లు, విధానంలో దృక్పథాలు అనే పేరుతో రిపోర్టును ప్రతిపాదించిన కమిటీ NPE 1986. 38 1986 నూతన జాతీయ విద్యా విధానం అమలు సమయంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి PV నరసింహారావు. 39 NPE 1986కి సంబంధించి సరికాని సిఫారసు కానిది. అన్ని ఉద్యోగాలకు ప్రత్యేకంగా డిగ్రీలు ఉండాలి. 40 డీలింకింగ్ అనగా వృత్తులను ఎన్నుకోవడానికి ప్రత్యేక కోర్సు చేయాల్సిన అవసరం లేదు.
నూతన ఎన్పిఈ 1986కి సంబంధం లేని అంశం లింకింగ్. ఎన్పిఈ 1986కి సంబంధం లేని అంశం లింకింగ్. 42 నూతన ఎన్పిఈ 1986కి సంబంధించి సరియైన అంశం కంప్యూటర్ అక్షరాస్యత. నూతన ఎన్పిఈ 1986కి సంబంధించి సరైన అంశం కంప్యూటర్ అక్షరాస్యత. 43 పిరమిడ్ ఆకారంలో ఉన్న విద్యా వ్యవస్థ కింది భాగం బిలియన్ మందితో కూడుకున్నది కావున ఎన్పిఈ 1986 ప్రకారం వీరు ప్రపంచంలో ఉత్తములై ఉండాలి. పిరమిడ్ పైన ఉన్నవారు. 44 ఎన్పిఈ 1986లోని భాగాలు పేరాల సంఖ్య 12157. 45 ఎన్పిఈ 1986కి సంబంధించి సరికాని అంశం. ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్పిఈ 1986 సూచనలు అమలు అవుతున్నాయో లేదో సమీక్ష చేయాలి. ఎన్పిఈ 1986కి సంబంధించి సరికాని అంశం. ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్పిఈ 1986 సూచనలు అమలవుతున్నాయో లేదో సమీక్ష చేయాలి. 46 ఎస్యుపిడబ్ల్యూలో పి దేనిని సూచిస్తుంది? ప్రొడక్ట్. పి అంటే ప్రొడక్ట్. 47 ఎన్పిఈ 1986 డీలింకింగ్ ఈ క్రింది వృత్తులకు వర్తించదు అని చెప్పింది. డాక్టర్, టీచర్, లాయర్, ఇంజనీర్. డాక్టర్, టీచర్, లాయర్, ఇంజనీర్. 48 ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ సిఫార్సులకు సంబంధించి సరైన అంశం. ఆప్షన్స్ చూద్దాము. 1 బహువిధ ప్రవేశ అవకాశాల పద్ధతిని ప్రవేశపెట్టాలి. ఇది సరైనది. బోధనోపకరణాలు, పుస్తకాల తయారీలో ఎన్సీఈఆర్టీ వారు దృష్టిని పెట్టాలి. ఇది సరైనదే. 3 ఈ కమిటీనే 10 సంవత్సరాల విద్యా ప్రణాళిక సమీక్ష అని పిలుస్తారు. సరైనదే. ఈ 3 కూడా సరైనవే. తర్వాత 4వది పని అనుభవంను ప్రవేశపెట్టాలని సూచించింది. ఇది సరికాదు. కాబట్టి 1, 2, 3 ఆప్షన్ 1, 2, 3 సరైనవి. తర్వాత 44 ఎన్పిఈ 1986 సిఫార్సులకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాము. శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇది సరైనదే. తర్వాత విద్యార్థులకు ప్రతి దశలో ఎంఎల్ఎల్ను నిర్ణయించాలి. ఇది సరైనదే. నిరంతర సమగ్ర మూల్యాంకనంను ప్రవేశపెట్టాలి. సరైనదే. 4 లండన్ విశ్వవిద్యాలయాల తరహాలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. ఇది సరికాదు. కాబట్టి 1, 2, 3 వాక్యాలు సరైనవి. ఫ్రెండ్స్, ఈ ప్రాక్టీస్ బిట్స్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి టాపిక్ నుంచి, ప్రతి లైన్ నుంచి తీసుకొని బిట్ మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.